విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 7వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఈ సహోదరి యొక్క సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. ఈ సహోదరి పేరు లక్ష్మి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ సహోదరి ఒక మానసిక రోగి. ఆ మానసిక రోగం ఎక్కువైపోయి రోజుకు ఒక 10-15 టాబ్లెట్ రోజుకి, నేను చెప్పేది, వాడితే కానీ నిద్రపోరు, కుదురుగా ఉండరు. ఇంకా లేకపోతే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎంతో కుటుంబ సభ్యులంతా సఫర్ అయ్యేవాళ్ళంట ఈ సహోదరి యొక్క మానసిక రోగాన్ని బట్టి. అమ్మ, దాదాపు ఎన్ని సంవత్సరాలు మీరు టాబ్లెట్ వాడేవాళ్ళు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. 8 years he has been using the tablet for the psychiatric disease. So, but doctor, you know what doctor said? You have to take the tablet for your lifelong. నీ యొక్క లైఫ్ లాంగ్ దాకా నువ్వు ఏం చేయాలంటే టాబ్లెట్ వాడాల్సిందే అన్నారు. వాడలేక చాలా అలసిపోయారు. చివరికి ఈమెకి ఆ టాబ్లెట్ వాడటం బట్టి ఇంకొక కొత్త జబ్బు తయారైంది. ఆ విచిత్రమైన జబ్బు ఏంటంటే, నాకు టాబ్లెట్ లేకపోతే నేను బ్రతకలేను, నేను ఆ రోజు నాకు ఏదో జరిగిపోతాయని దానికి అడిక్ట్ అయిపోయాను, టాబ్లెట్కి అడిక్ట్ అయిపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏదో టాబ్లెట్ ఇచ్చారు, నేను వాడుతున్నాను, ఇప్పుడు నా మనసు ఈ టాబ్లెట్ వాడకపోతే నువ్వు బ్రతకలేవు, ఈ టాబ్లెటే నీకు ప్రాణం అన్నట్టుగా అయిపోయిందండి. అంటే దానికి ఇంకొక కొత్త రోగం పేరు చెప్పి దీన్ని కూడా ఒక టాబ్లెట్ వాడాలని చెప్పారంట డాక్టర్. ఈ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే, నేను టాబ్లెట్ లేకుండా ఉండలేను అని ఫీలింగ్ రాకుండా ఉండాలంటే దానికి ఇంకొక టాబ్లెట్ వాడాలంట. సో మొత్తానికి కంప్లీట్లీ హర్ లైఫ్ వాస్ అడిక్టెడ్ టు ద టాబ్లెట్స్. షీ వాస్ సఫర్డ్ ఎ లాట్. So one fine day she came to our prayer meeting. God moved compassionately on her and God touched her through me, through my prayer. నా ప్రార్థన ద్వారా దేవుడు ఈమెను తాకాడు, స్వస్థపరిచాడు. నమ్మటం మాత్రం నమ్మింది. కానీ ఇప్పుడు ఈవిడ మనసంతా ఎక్కడ ఉందంటే టాబ్లెట్ మీదే ఉంది. అడిక్ట్ అయిపోయింది కదండి. నన్ను దేవుడు బాగు చేస్తాడని నమ్మకం అయితే ఉంది, కానీ ద అదర్ సైడ్ నేను టాబ్లెట్ లేకుండా బ్రతకలేను అనే భావన ఉండిపోయింది. నాతో కూడా చెప్పారు ఆ రోజు వెళ్తున్నప్పుడు. నేను దానికోసం కూడా ప్రార్థన చేశాను. వెళ్తా ప్రార్థన చేశాను. దేవుడు దీంట్లో కంప్లీట్గా విడుదల చేస్తాడని చెప్పాను. కానీ ఈ సహోదరికి మరి ఒక అద్భుతం జరిగింది. అలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏమైంది అనుకుంటున్నారు? ఈ సహోదరి ఎక్కడ బయటికి వెళ్ళినా డైరెక్ట్గా తన టాబ్లెట్ సంచి ఉన్నాయా లేదా చూసుకుంటుందంట. ఎందుకంటే ఆ టాబ్లెట్ లేకుండా నేను బ్రతకలేనని ఇంకొక మానసిక రోగాన్ని తెచ్చుకుంది. వెళ్ళగానే వెళ్ళి చూసిందంట, బీరోలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టి వచ్చిందంట. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే బీరోలో ఆ సంచియే లేదంట. అది ఇంకొక అద్భుతం. ఎలా జరిగిందో తెలియదు. మొత్తం ఇల్లంతా వెతికేసిందంట. ఎక్కడ టాబ్లెట్ సంచి కనపట్లేదంట. ఇన్ని టాబ్లెట్ ఉన్న సంచి కనపట్లేదంట. బీరోలో పెట్టి లాక్ చేసుకుని వచ్చిన గుర్తు ఉంది, కానీ బీరోలో అయితే లేదు. బయట వెళ్ళి ఎక్కడ వెతికినా లేదు. ఈవిడకి చాలా టెన్షన్ అయిపోయింది. అయ్యో నా టాబ్లెట్, నేను టాబ్లెట్ లేకుండా ఉండలేను బాధపడింది. హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని రా అని చెప్పి టాబ్లెట్ పంపిస్తే ఆ డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఎవరు ఇవ్వలేదు. అడిగినాను మెడికల్ స్టోర్లో. ఇవ్వకపోతే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఊరు వెళ్ళిపోయారు. మరి ఆ డాక్టరే రాయాలి, ఇంకో డాక్టర్ పనిచేయరు. అప్పుడు ఏం చెయ్యాలనేసి నేను చాలా బాధపడినప్పుడు
అలాగ దేవుడు ఇంకా మరి ఆ మాత్ర వైపే వెళ్ళనివ్వలేదండి నన్ను. హల్లెలూయా. కష్టపడ్డాను. ఆ రోజు నుండి ఈనాటి దాకా అమ్మ ఈ అద్భుతం జరిగి ఎన్ని రోజులు అయింది? ఇది ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది డాడీ. 9 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుండి ఈనాటి వరకు ఈ సైకాట్రిక్ సంబంధించిన ఒక్క టాబ్లెట్ కూడా వాడట్లేదు. నిద్ర టాబ్లెట్, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపోయేవారు కాదు. ఇప్పుడు దేవుడు తన ప్రియులకు నిద్రను అనుగ్రహిస్తున్నాడని బైబిల్లో రాయబడిన ప్రకారం దేవుడు స్వస్థపరిచాడు. స్పెసిఫిక్గా క్లియర్గా దేవుడు స్వస్థపరిచాడని మనకు అర్థమవుతుంది. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 7వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686.